ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి బాక్సింగ్ డే గురించి మనం చూసుకుంటాము. దేవుని వాక్యంలో నుంచి 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనంలో, సంగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించిన కొలది ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు బాక్సింగ్ డే అండి. క్రిస్మస్ తర్వాత వచ్చే రోజే బాక్సింగ్ డే అంటారు. ఆ రోజు ఖచ్చితంగా హాలిడే కూడా, ఆ రోజు కూడా హాలిడే డిక్లేర్ చేస్తారండి. ఎట్టి పరిస్థితిలో ఆ రోజు ఎట్టి వర్కింగ్ డే జరగడానికి లేదు. వర్కర్స్కి ఆ రోజు హాలిడే డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఆఫరింగ్ డే కూడా. ఎందుకంటే మీకు వాక్యం నేను చదివాను, 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో, శనగ కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడను తన హృదయంలో నిశ్చయించుకున్న కొలది ప్రకారం ఇవ్వలను. దేవుడు వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా స్పెషల్ డే. బాక్సింగ్ డే, ఆఫరింగ్ డే, హాలిడే. అంటే వర్కర్సు కొన్ని దేశాల్లో, న్యూజిలాండ్లో కానీ, యూరోప్లో కానీ, యుఎస్లో కానీ, అదేవిధంగా ఇండియాలో కానీ, మన ఇండియాలో ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఈ కంట్రీస్లో క్రిస్మస్ రోజు చాలా కష్టపడతారండి వర్కర్సు. వాళ్ళ గురించి 26న హాలిడే డిక్లేర్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ కానుకలు ఇవ్వడం కానీ, స్పెషల్ గిఫ్ట్లు ఇవ్వడం కానీ, మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. పెద్ద పెద్ద మాల్స్లో క్రిస్మస్ ట్రీ కింద పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గమనించండి. అవి గిఫ్ట్ బాక్సెస్ ఆఫరింగ్స్కి ఉంటాయి. వాళ్ళు ఎవరైతే ఆ బాక్స్ మీద రాస్తారో పూర్ పీపుల్కి డొనేట్ చేయండి అని రాస్తే పూర్ పీపుల్కే డొనేట్ చేస్తారు. అదేవిధంగా ఎవరికైతే కానుకలు పంపించాలనుకుంటున్నారో ఆయన అక్కడ పేరు రాసి వాళ్ళ డీటెయిల్స్ రాస్తారు. అదేవిధంగా బాక్స్ మీద ఎవరు అడ్రస్ రాస్తారో ఆ అడ్రస్కి వెళ్తాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాక్సింగ్ డే గురించి మనం చూసుకుంటున్నాము. బాక్సింగ్ డే ఎప్పుడు కూడా డిసెంబర్ 26న వస్తుంది. క్రిస్మస్ తర్వాత వస్తుంది బాక్సింగ్ డే అనేది. మెయిన్లీ అది యూకేలో బాగా జరుగుతుందండి. యూకేలో మంచిగా గ్రాండ్గా చేస్తారు. మనం చూసుకున్నట్లయితే ఇది గివింగ్ డే, ఆఫరింగ్ డే. మనం వాక్యంలో చూసినట్టయితే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరంకు పాపమునకు శిక్ష విధించాను. ఇక్కడ చూసినట్టయితే దేవుడు తన సొంత కుమారుని మన కొరకు, మనకి ఈ లోకానికి మనకి ఇచ్చేశాడు. ఆయన మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించేశాడు. కాబట్టి మనం చూసినట్టయితే దేవుడే ఆయన సొంత కుమారుని ఈ లోకానికి పంపించినట్లు మనం చూస్తున్నాం. ఉదాహరణ, మనం క్రిస్మస్ ఎప్పుడైనా క్యారల్స్ వెళ్ళేటప్పుడు శాంతా క్లాజా కూడా ఉంటాడు. శాంతా క్లాజా గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా ఎంతో ధనవంతుడు, కోటీశ్వరుడు. ఆయనకున్న ధనానంతా కూడా పూర్ పీపుల్కి డొనేట్ చేశాడండి. పిల్లలకి ఎక్కువగా డొనేట్ చేశాడు. వాళ్ళకి ప్రైజెస్ ఏమి, వాళ్ళకి కానుకలు ఇవ్వడం ఏంటి, వాళ్ళకి అద్భుత రీతిగా వాళ్ళకి ఎంతో అప్పుడు మీరు చూడండి. శాంతా క్లాజా వచ్చినప్పుడు అజోబికి గిఫ్ట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన ఉన్న ధనాన్ని ఆయన అంతా కూడా దేవుడి సేవ కొరకు, దేవుని మహిమార్థం కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన ప్రజలకు, ముఖ్యంగా పూర్ పీపుల్కి, అదేవిధంగా పిల్లలకు ఆయన పంచినట్లు మనం చూస్తాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో, శనగ కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించిన కొలది ప్రకారము ఇవ్వవలెను. ఇది కానుకలు దేవుడి పేరట పేదలకి సహాయం చేయాలి. మన ఇండియాలో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కోతల పండుగ సంవత్సరానికి ఒకసారి లూథరన్ చర్చ్ వాళ్ళు జరుపుతూ ఉంటారండి. కోతల పండుగకి వాళ్ళు యాక్చువల్గా మంత్లీ ఇవ్వరు, కానీ కోతల పండుగ సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. డిసెంబర్ 26 అంటే బాక్సింగ్ డే, హాలిడే. ఆ రోజు ఖచ్చితంగా హాలిడే ఇవ్వాలండి, ఖచ్చితంగా. ఎందుకంటే వర్కర్స్
ఆ రోజు పని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు 25 నాడు ఎంతో కష్టపడతారు, సంవత్సరం అంతా కూడా కష్టపడతారు. 26 నాడు మాత్రం వాళ్ళకి ఆఫరింగ్, వాళ్ళకి కానుకలు ఇవ్వడమే అది ముఖ్యమైనది. కానుకల దినం అది, ఆ దినమే కానుకల దినము, ఆఫరింగ్ డే, స్పెషల్ డే, ఆ రోజు హాలిడే ఆ రోజు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బాక్సింగ్ డే అనేది ఎట్లా వచ్చిందనేది మనం చూసుకున్నట్లయితే, బ్రిటన్లో విక్టోరియా రాణి గారి కాలంలో ధనికుల వర్గాలకి చాలా సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. యూకే అంటేనే కోటీశ్వరుడైన దేశం అది. కొంతమంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు క్రిస్మస్ రోజున సెలవు లేకుండా పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళు సంవత్సరం అంతా కూడా పనిచేస్తారు. వాళ్ళకి కృతజ్ఞతగా వీళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి క్రిస్మస్ అయిపోయిన రోజు, ఆ రోజు వాళ్ళకి హాలిడే డిక్లేర్ చేసి వాళ్ళకి కృతజ్ఞతగా కానుకలు వాళ్ళకి ఇస్తారండి. గిఫ్ట్స్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, అన్నీ కూడా వాళ్ళకి సమర్పిస్తారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళు వాళ్ళ సంవత్సరానికి ఒకసారి 26న, డిసెంబర్ 26న వాళ్ళు ఎంతో కృతజ్ఞత భావం కలిగి పూర్ పీపుల్కి, వర్కర్స్కి వాళ్ళు బట్టలేమి, అదేవిధంగా కానుకలేమి వాళ్ళు అర్పిస్తారండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంటుందండి వర్కర్స్ పట్ల. వర్కర్స్ను వాళ్ళు కష్టంగా పని చేసుకోవడం, రక్తం కార్చేంత వరకు ఎంతో మన ఇండియాలో చూస్తుంటామండి. చాలామందిని వాళ్ళు ఒరిస్సా నుంచి, అదేవిధంగా బీహార్ నుంచి వస్తారు. వాళ్ళు కష్టపడతారండి వాళ్ళని. అదేవిధంగా మన ఇండియాలో కూడా చాలామంది వర్కర్స్ని వాళ్ళ దగ్గర రక్తం కార్చేంత వరకు పని చేపిస్తారు. అట్లే ఉండదండి. వాళ్ళు వర్కర్స్ దగ్గర వాళ్ళు ఎంత వర్క్ చేయించాలో అంతవరకే చేపిస్తారండి. బ్రిటన్లో కానీ, లండన్లో కానీ. అదేవిధంగా వాళ్ళు ఎంతో వర్కర్స్ పట్ల ప్రేమ కూడా కలిగి ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ కూడా ఇలా తీరుస్తారండి. ఇక్కడ వాక్యం 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్టయితే, పనివాడు తన జీతముకు పాత్రుడు. ఎవరైతే వర్కర్స్ పనిచేస్తారో వాళ్ళు జీతానికి పాత్రులు అండి. వాళ్ళ యజమానులు వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తారు వర్కర్స్ని. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ కూడా తీరుస్తారు. అవసరతలు తీర్చేదే బాక్సింగ్ డే అండి. బాక్సింగ్ డే అంటే ఎంతో ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినము పేదవాళ్ళకి. ఫారిన్ కంట్రీస్లో, మన కంట్రీస్లో కూడా ఈరోజు మాత్రము ఏదైతే చెట్టు కింద బాక్సులు పెడతారో ఆ బాక్సులను ఈరోజు ఓపెన్ చేస్తారు. ఏమేమి గిఫ్ట్లు ఉన్నాయో అన్నీ కూడా ఎవరి పేరు రాయబడిందో వాళ్ళకి అందిస్తారండి. మనం చూసుకున్నట్లయితే ఇచ్చే దినం ఈరోజు, తీసుకునే దినం. మనం ఎప్పుడు తీసుకుంటాం కానీ ఇవ్వం. మనం ఎప్పుడు కూడా ఇచ్చే వాళ్ళంగా మనం దేవుడు చేయాలి. అదేవిధంగా దేవుడే తన కుమారుని మనకి ఇచ్చేశాడు, బలిగా ఇచ్చేశాడు మనకు. మనం కూడా ఇచ్చే వాళ్ళంగా మనం చూడాలి. పేదవాళ్ళకి మనం ఇచ్చే వాళ్ళంగా చూడాలి. ఈ దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరమైన దేవ, సర్వశక్తిమంతుడా, బాక్సింగ్ డే గురించి మాతో మాట్లాడారు. మేము ఇచ్చేవారంగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.